అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ జొన్న సాగులో యాజమాన్యం, పొట్టేళ్ల పెంపకం లాభదాయకంగా ఉందంటున్న ఖమ్మం జిల్లా రైతు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇటీవల చిరుధాన్యాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపుకు దోహదపడింది. చిరుధాన్యాల్లో ఒకటైన జొన్న పంటను ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జొన్నను ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, చిత్తూరు, కడప, ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో జొన్నను సాగు చేస్తున్నారు. బెట్టను తట్టుకొని వర్షాధారంగా పెరిగే జొన్న సాగులో పెట్టుబడులు కూడా తక్కువే. ఖరీఫ్ పంటగా జొన్నను జూన్ మొదటి వారం నుండి జూలై మొదటి వారం వరకు విత్తేందుకు అనుకూలమైన సమయం. ఆలస్యంగా విత్తుకుంటే చీడపీడల బెడద, ముఖ్యంగా మొవ్వు ఈగ బెడద ఎక్కువ అవుతుంది. కాబట్టి సాగుకు ఉపక్రమించే రైతులు మేలైన రకాలను ఎంచుకోవడంతో పాటు సకాలంలో విత్తడం, సాగులో మెళకువలు పాటించడం ద్వారా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ జొన్న సాగు వివరాలు మనకందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా తోగారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వెంకట్రావు. జొన్న తీసుకుంటే విస్తీర్ణం సుమారుగా 34,500 హెక్టార్లు ఉంది. కానీ సరాసరి దిగుబడి 581 కేజీలు ఎకరాకు వస్తుంది అన్నమాట. సరాసరి దిగుబడి ఇక్కడ మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం చాలా అవసరం ఉంది. ముఖ్యంగా మనకి నల్లరేగడి నేలలు మరియు ఎర్ర చిలక నేలలు కూడా సాగుకు అనుకూలము. అయితే మనకి రకాలు సిహెచ్ఎస్ 14 అనే రకం ఏంటంటే 105 నుంచి 110 రోజులు పంటకాలు ఉంటూ 15 నుంచి 17 క్వింటాలు దిగుబడి ఇస్తుంది. అదేవిధంగా సిహెచ్ఎస్ 15 కూడా మనకి అదే దిగుబడి ఇస్తుంది. సిహెచ్ఎస్ 16 కూడా 15 నుంచి 17 క్వింటాలు దిగుబడి ఇస్తూ బూజు మరియు ఆకుమచ్చ తెగుల్ని బాగా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రకాలు ఎంచుకోవచ్చు. అదేవిధంగా సిహెచ్ఎస్ 18 అనే రకం కూడా మన ఖరీఫ్లో బాగా అనుకూలము. అయితే ఈ రకం 110 నుంచి 115 రోజుల పంటకాలము, 16 నుంచి 17 క్వింటాలు దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం కాబట్టి ఇది కూడా ఎంచుకోవచ్చు. అదేవిధంగా సిఎస్వి1 అయితే 105 నుంచి 110 రోజుల పంటకాలం కలిగి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి ఇస్తూ ఉన్నాయి. అదేవిధంగా సిఎస్వి 15 అనే రకం మనకి ఖరీఫ్కి బాగా అనుకూలం. 110 రోజుల పంటకాలం కలిగి 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి ఇస్తూ మనకి ఏంటంటే ఈ బూజు తెగులను కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా నంద్యాల తెల్ల జొన్న అనేది కూడా ఉంది, దాన్ని కూడా వేసుకోవచ్చు. బెట్టను తట్టుకుంటుంది. అదేవిధంగా నంద్యాల తెల్ల జొన్న 3 అనే రకం ఉంది. ఇది కూడా 12 నుంచి 14 క్వింటాలు దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకము. చొప్ప ఎక్కువగా ఇస్తుంది. బెట్టను మరియు ఆకుమచ్చ తెగుళ్ళు బాగా తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా రైతు సోదరులు వేసుకోవచ్చు. అదేవిధంగా పాలెం 2 అనే రకం ఉంది. 11 నుంచి 12 క్వింటాలు దిగుబడి ఇస్తుంది. అదేవిధంగా పంటకాలం 105 నుంచి 110 రోజుల పంటకాలం. గింజ తెలుపు రకం, అధిక చొప్ప దిగుబడి ఇస్తుంది. బూజు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అందులోనూ విత్తనం మోతాదు చూసుకుంటే 3 నుంచి 4 కిలోలు విత్తనం సరిపోతుంది. గింజ యొక్క బూజును తట్టుకోవడం కోసం
థైరము లేదా క్యాప్టెన్ అనే మందుతో అంటే కేజీ విత్తనానికి 3 గ్రాములు చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ మౌవేగ కూడా మొదటి దశలో వస్తూ ఉంటుంది కాబట్టి దీని నివారణ కోసం కూడా విత్తన శుద్ధి కేజీ విత్తనానికి థయోమెథాక్సామ్ 3 గ్రాములు చొప్పున మనం కలిపి విత్తన శుద్ధిగా చేసుకున్నట్టయితే సమర్థవంతంగా ఈ ఈగను కూడా తట్టుకోవడానికి అవసరం ఉంటుంది. అదేవిధంగా విత్తే దూరం చూసుకున్నట్టయితే వరుసకి మధ్య 40 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకొని మొక్కి 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్టు విత్తుకుంటే మనకి ఎకరానికి సుమారుగా 58,000 మొక్కలు వరకు పడుతున్నాయి. అదేవిధంగా కలుపు నివారణ మరి అంతర్కృషి విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి విత్తిన వెంటనే మనకి అట్రాజిన్ అనే 50% పొడి మందును ఎకరానికి 800 గ్రాములని 250 లీటర్లో కలిపి విత్తిన రోజు కానీ రెండవ రోజు కానీ పిచికారి చేసుకుంటూ జొన్నమల్లి మరియు మిగతా కలుపు కూడా సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తిన 30 రోజులప్పుడు గుంటకతో కానీ దంతితో కానీ అంతర్కృషి చేయడం వల్ల కూడా మన పొలంలో కలుపు మొక్కలు లేకుండా అవ్వడం, అదే నీటి వినియోగ సామర్థ్యం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి చూసుకోవాలి. అలాగే జొన్నమల్లి మొలకెత్తిన తర్వాత 2,4-D సోడియం సాల్ట్ అనే మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే దీన్ని జొన్నమల్లి అనే కలుపును కూడా సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్య విషయానికి వచ్చేసరికి ఏంటంటే తప్పకుండా పశువుల ఎరువు అనేది ఎకరానికి 4 టన్నులు తప్పకుండా ఆఖరి దుక్కులో వేసి కలిగి ఉండాలి. 24 నుంచి 32 కిలోల నత్రజనిని, అదేవిధంగా 24 కేజీలు భాస్వరం, 12 కేజీలు పొటాషియం ఇచ్చే ఎరువుని వేసుకోవాలి. మనకేంటంటే ముఖ్యంగా ఈ భాస్వరం మరియు పొటాష్ ఎరువుని మొదటి దుక్కిలోనే వేసుకుంటూ నత్రజని ఎరువును 2 సమభాగాలుగా చేసుకొని విత్తేటప్పుడు అలాగే మోకాలు ఎత్తుకే అంటే సుమారుగా 35-40 రోజులు వయసున్న సమయంలో వేసుకొని అంతర్కృషిగా చేసుకున్నట్టయితే పోషకాలు సరిగా అంది మొక్క ఏపుగా పెరిగి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వర్షాలు మనకి అడపా పడుతూ ఉంటాయి. ఇప్పుడు సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి జొన్నలో మొవ్వు తులుసు ఏంటంటే పురుగు ఆశించిన మొక్కలు ఎండిపోయి చనిపోవడం జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా మొవ్వుని లాగినప్పుడు సులువుగా బయటకు వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుందన్నమాట. మొలకెత్తిన మొదటి నుండి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. దీనికోసం ఏంటంటే మనం అందుకే తప్పకుండా జూలై 1 లోపు విత్తిస్తే మంచిది. ఇంకా లేట్ అయినా 15వ తేదీ దాటిన తర్వాత జొన్నని విత్తకూడదు అనమాట. దీని నివారణ కోసం ఏంటంటే 2 మీటర్ల సాలుకు 4 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు చొప్పున మనం కానీ చివరి దుక్కులో వేసుకున్నట్టయితే ఈ మొవ్వు తులుసు ఈగను రానివ్వకుండా చేసుకోవచ్చు, అంటే వాసనకి రాకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత అయితే థయోడి కార్బ్ అనేది 1.5 గ్రాములు లేదా లాంబ్డా సైహాలోత్రిన్ అయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారిగా చేసినట్టయితే మనకి సరిపోతుంది. ఇక కాండం తులసి పురుగు విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ పురుగు పైన 30 రోజుల తర్వాత నుండి పంట కోత వరకు కూడా వస్తుందన్నమాట. ఈ పురుగు ఆశించినప్పుడు ఆకులు మనం తీస్తే ఆకులు చివరిలో గుండ్రగా వరుసల్లో కన్నాలు ఏర్పడతాయి అన్నమాట మనకి. అలాగే మొవ్వు చనిపోవడం కూడా జరుగుతుంది, పాలు గింజలు ఎక్కువ రావడం, తెల్లకంకి రావడం జరుగుతుంది కాబట్టి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే రైతు సోదరులు విత్తన 35 నుంచి 40 రోజులప్పుడు ఎకరాకి 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి అంతర్కృషి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా సివియర్గా ఉన్నప్పుడు క్లోరాంట్రా నీలిప్రోలిన్ 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్లు చొప్పున కలిపి కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ కాండం తులసి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక పేనుబంక, ఈ పేనుబంక ఆశించడం వల్ల ఏంటంటే ఆకుల మీద అదేవిధంగా ఈ కాండం మీద లేత చివరి కాండం మీద గుదురు తిన్నాక అది సెలవే బయటకు వస్తే అది మొత్తం గమ్ హనీ డ్యూ లాగా ఉంటుంది. గమ్ ఎక్కువ ఉండడం వల్ల బంకలా కారడం, ఈ తడి ఉండడం వల్ల కొద్ది రోజులకి బూజు కూడా ఆశించి దిగుబడి తగ్గిపోతుంది, నాణ్యమైన గింజలు కూడా తయారు చేసుకోలేకపోతారు అనమాట. అందుకు దీని నివారణ కోసం ఏంటంటే డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు లేదా ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు లేదా మలాథియాను అయితే మనకి 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ముఖ్యంగా పేనుబంకను సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ గింజ బూజు అనేది ఎక్కువగా వస్తుంది మనకు జొన్నలో. పూత మరియు గింజ గట్టెపడే సమయంలో కూడా వర్షాలు పడితే ఈ నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి పసుపు రంగుల వరకు కూడా ఈ గింజలు మారిపోయి బూజు పట్టేయడం జరుగుతూ ఉంది. దీని నివారణ కోసం ఏంటంటే
థైరామ్ లేదా క్యాప్టెన్తో అయితే 3 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని చొప్పున కలిపి విత్తనం శుద్ధి చేసుకోవడము. అదేవిధంగా పిచికారికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనకి కార్బెండజం ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్తో మనకి ఆ కెమికల్స్ దొరుకుతున్నాయి. వాటిని అయితే 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ గింజబూజు తెగులను సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ యాజమాన్య పద్ధతులన్నీ పాటిస్తారని కోరుతూ ఉన్నాం. జీవాల పెంపకం అనేది ఒకప్పుడు కులవృత్తిగా ఉండేది. కానీ పెరుగుతున్న జనాభా, వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్కు అనుకూలంగా మారటం, దాదాపుగా పచ్చిక బయళ్లు కనుమరుగయ్యే స్థాయికి చేరుకోవడం వంటి కారణాలతో ఆరుబయట జీవాలను తిప్పి పోషించడం నేటి పరిస్థితుల్లో కష్టతరమైన పనిగా మారిపోయింది. దీంతో జీవాల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. కానీ మాంసానికి పెరుగుతున్న డిమాండ్, ఏటా మాంసం ధరల్లో గణనీయమైన వృద్ధి రేటు ఉండటంతో ఈ పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా కనబడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎంతోమంది నిరుద్యోగ యువత ఫారాలను ఏర్పాటు చేసుకొని స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో వీటిని మేపుతున్నారు. గొర్రెల పెంపకంలో కేవలం పొట్టేళ్లనే పెంచి అమ్మటం ఒక పద్ధతి. అలా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు గత ఏడాది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం క్రింద మేలుజాతి మేకల అభివృద్ధి కోసం పెంపకం ప్రారంభించినప్పటికీ దానికి అనుబంధంగా పొట్టేళ్లను పెంపకం చేస్తున్నాడు. పొట్టేళ్ల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉందంటున్న ఆ రైతు అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చుట్టూ ఎత్తైన కొండలు, పక్కాగా నిర్మించిన షెడ్లు, ప్రకృతి మధ్యలో నివాసం చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది కదూ. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాయి ఈ దృశ్యాలు. ఇదిగో ఇక్కడ జీవాల బాగోగుల్ని దగ్గరుండి చూసుకుంటున్న ఈ రైతు నాగిరెడ్డి. మొత్తం 20 ఎకరాల సేద్యం, 16 ఎకరాలు ఆయిల్ పామ్ కాగా మరో 4 ఎకరాల్లో జీవాలకు అవసరమైన గ్రాసాలను పెంచుతున్నారు. 2023వ సంవత్సరం జనవరిలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం క్రింద మేలుజాతి మేకల అభివృద్ధి కోసం ఉస్మానాబాదీ మేకల పెంపకం ప్రారంభించారు. అదే ఏడాది జూన్ మాసంలో పాలు మరచిన 3 నెలల వయస్సు గల 50 పొట్టేలు పిల్లల్ని దశలవారీగా తెచ్చి పెంపకం ప్రారంభించారు. మేకల పెంపకంతో పోలిస్తే పొట్టేళ్ల పెంపకం లాభదాయకంగా ఉందంటూ ఇలా తెలియచేస్తున్నారు నాగిరెడ్డి. మేము అంత ముంగల హార్టికల్చర్ క్రాప్స్, కూరగాయల పందిర్లు, ఫాలి హౌజు, ఇలా హార్టికల్చర్కి సంబంధించిన వ్యవసాయం పూర్తిగా మొదటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం అండి. పొలం మాకు ఒకేసాట ఒక 20 ఎకరాల భూమి ఉంది. ఈ కూరగాయల పంటల్లో మార్కెట్ హెచ్చు తగ్గులు, ఆ ఒడిదుడుకుల వల్ల వేరే దానికి వెళ్దామన్న ఆలోచన చేసే క్రమంలో మాకు ఎన్ఎల్ఎం స్కీమ్ ఒకటి రావడం జరిగింది సార్. ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో మాకు లోన్ ఒకటి శాంక్షన్ అయ్యింది. దానిలో భాగంగా మేము షెడ్లు వేసుకొని బ్రీడ్ డెవలప్మెంట్ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. మొదటగా ఆ బ్రీడ్ డెవలప్మెంట్ ఫామ్తో పాటు గొర్రె పొడేళ్ళను కూడా ఎలా ఉంటుందనే ఉద్దేశంతో పొడేళ్ళు కూడా మొదటగా ఒక 50 పొడేళ్ళను తీసుకురావడం జరిగింది. మాకున్న ఈ భూమిలో ఒక 16 ఎకరాలు పామాయిల్ వేయటం జరిగింది. ఆ పామాయిల్ 2 సంవత్సరాల వయసు వచ్చిన దాకా నుంచి ఆ పామాయిల్లో కొంత టైం తిప్పటం, అలాగనే మాకు పక్కన కొండలు ఉండటం వల్ల ఆ కొండల్లో కొంత టైం తిప్పటం, ఆ తిప్పి వాటిని తర్వాత ఫామ్ దగ్గరికి తీసుకొచ్చి ఫామ్లో సైలేజ్ మేము మొదటనే ఈ స్కీము ఏదైతే ఉందో ఎన్ఎల్ఎం స్టార్ట్ చేసే ముంగలుగానే షెడ్లో నిర్మించుకోవడంతో పాటు ఆ షెడ్లో కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఫ్రేడర్స్ కానీ అన్నీ తయారు చేయించుకొని దాంతోపాటు సైలేజ్ కూడా మనమే చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా దగ్గర మొక్కజొన్న పంట వేయటం జరుగుతుంది. మేము మాతో పాటు పక్క రైతుల దగ్గర కూడా మొక్కజొన్నను సేకరించి దాన్ని 70 రోజుల వయసులో పాలకంకి దశలో చాప్ చేసి ప్యాక్ చేసుకోవడం జరుగుతుంది. మేము మినీ బ్యాలర్, కార్నెక్స్ మినీ బ్యాలర్ ఒకటి తీసుకొచ్చి సైలేజ్ తయారు చేసుకొని ఉంచుకుంటున్నాం. ఈ బయట కొంత టైం తిప్పుకొని వచ్చి ఈవినింగ్ టైం ప్రతిరోజు 1 కేజీ నుంచి 1/2 కేజీ సైలేజు, చిన్న వయసులో అయితేనే 1/2 కేజీ సైలేజు, 1/4 కేజీ టీఎంఆర్ పొడేలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టీఎంఆర్ అనేది ఏంటంటే దానికి ఎండు మేత కింద ఉపయోగపడుతుంది. పొడేలు పిల్లలు కొనుక్కునేటప్పుడే మనం పాలు మరిచిన 15 నుంచి 20 కేజీల లోపు ఉన్న పిల్లలను తెచ్చుకోవడం జరిగింది. 4 నెలలు పెంచుకుంటే ప్రతి నెల తక్కువలో తక్కువ కొంచెం గ్రోత్ తక్కువ ఉన్నాయి 4 కేజీలు, కొంచెం బాగా యాక్టివ్గా ఉన్నాయి ఒక 5 కేజీలు, 5 కేజీలన్నర వరకు ప్రతి నెల గివెన్ అవ్వడం జరుగుతుంది.
అలా పెంచుకుంటే ఈ బ్రీడ్ డెవలప్మెంట్తో పాటు ఈ పొడేలు పెంపకం కూడా జరుగుతుంది. 30 కేజీలు 35 కేజీలు వెయిట్ రాంగ్లోనే ఈ ఫంక్షన్లకి వాటికి ఎవరు వస్తే వాళ్ళకి 2, 3 అట్లా అమ్ముకోవడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడల్లా ఒక 30-40 వేలు రావటం వల్ల జీతగాల ఖర్చులు, పిల్లలు ఇక్కడ షెడ్లో నిర్మాణ ఖర్చులకి వీటన్నిటికి సరిపోతుంది. మాకు మా విలేజ్ నుంచి మా ఫాము 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్. ఇంటి దగ్గర నుంచి రావడం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో జీవాలని మనం దగ్గరుండి చూసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఎవరి మీద వదిలిపెట్టినా కానీ ఇది పని అవ్వదండి. ఆ ఉద్దేశంతో చేలోనే ఇల్లు కట్టుకొని చేలోనే ఉండటం జరుగుతుందండి. మేము మా భార్య అంతా కూడా. మాతో పాటు మాకు ఇద్దరు ఎప్పుడూ జీతగాళ్ళు అందుబాటులో ఉంటారు. టైం టు టైం ప్రతిసారి వ్యాక్సినేషన్, డివార్మింగ్ తప్పనిసరిగా చేసుకోవాలండి. ఈ నిరంతరం చూసుకుంటూ మేపుకుంటూ ఉంటే ఈ బ్రీడ్ డెవలప్మెంట్తో పాటు ఈ పొడేలు పెంపకం కూడా చాలా లాభదాయకం. ఈ పామాయిల్లో ఈ జీవాలను తిప్పుకోవటం వల్ల మనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఈ కలుపు కూలీలు, ఈ కలుపు రసాయన మందులు వాడటం ఇవన్నీ తగ్గిపోయినాయండి. దానివల్ల మనకి కలుపు నివారణతో పాటు దాని నుంచి వచ్చే ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువు వల్ల మనం రసాయనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడటం జరుగుతుంది. అందువల్ల మన పామాయిల్ కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది సార్. మనం ఈ జీవాలను పూర్తి టైం షెడ్యూల్లో ఉంచడం వల్ల మిన్నల్లుల ఎఫెక్టు ఆ రకంగా అది యాక్టివ్గా ఉండకపోవడం అనేది మేము గమనించామండి. అందువల్ల మేము కొంత టైం బయట తిప్పిరాటం, ఈ రకంగా కొంత టైం బయట తిప్పుకొచ్చి మేపుకోవడానికి ఒక 100 పొడేళ్ళకి మన ఓన్ అబ్జర్వేషన్ మనం దగ్గరుండి మనతో పాటు ఒక మనిషిని పెట్టుకుంటే చాలు 100 పొడేళ్ళని మనం తేలిగ్గా పెంచుకోగలుగుతామండి. స్టార్టింగ్లో మేము 18 నుంచి 20 కేజీలు ఉండే పొడేల్ని సుమారుగా 7,000 నుంచి 8,000 పడుతుందండి మనకి మార్కెట్లో తెచ్చుకోవాలంటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 18 కేజీలకి పైన ఉన్న పొడేలను మాత్రమే తెచ్చుకోవాలి. చిన్నది తెచ్చుకోవడం వల్ల మేము కొంచెం సమస్యలు ఎదుర్కొన్నాం. అంటే త్వరగా బరువు పెరగపోవటం, అది పాలు దశలోనే ఉండి ఈ ఫీడ్కి అలవాటు పడకపోవటం, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురైనాయి. అందువల్ల మనం తప్పనిసరిగా 18 కేజీలు పైన ఉన్నదాన్ని తెచ్చుకుంటే మంచి బాగుంటుంది. తప్పనిసరిగా తక్కువలో తక్కువ మనం జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేస్తే 4 కేజీలు 100% పెరుగుతుంది. 4 నుంచి 5 కేజీలు బరువు పెరుగుతుంది. మనం 4 నెలలు మెయింటైన్ చేస్తే మనం 18 కేజీలు సుమారు తెచ్చుకుంటే 35 నుంచి 40 కేజీలు మనకు వస్తుంది. మనం స్టార్టింగ్లో 7 నుంచి 8 వేలు కొనుక్కుంటే 4 నెలల తర్వాత అది మార్కెట్ని బట్టి 13 నుంచి 16 వేల వరకు తప్పనిసరిగా అమ్ముకోవచ్చు. మనం స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా మనం బ్యాచ్ వైజ్గా మొదటిసారి ఒక 50 తెచ్చుకొని ఒక 2 మంత్స్ ఈ కంప్లీట్ అయ్యే లోపల రెండో బ్యాచ్ ఒక 50 తెచ్చుకోవటం, అట్లా బ్యాచ్ వైజ్గా తెచ్చుకోవటం వల్ల కూడా మనం నిరంతరం మన దగ్గర పొడేళ్ళు ఉంటుంటే మనం నిరంతరం మార్కెట్ ఆ రోజు ఈ రోజు అనుకుండా ప్రతిరోజు మన దగ్గర పొడేళ్ళు అవైలబుల్ ఉంటాయి. అలా ఉండటం వల్ల మనకు నిర్వహణ ఖర్చులు కానీ మళ్ళీ మనం తిరిగి పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఏ రోజు ఇబ్బంది ఉండదు. ఆ రకంగా బ్యాచ్ వైజ్గా తెచ్చుకుంటే మంచిది. మనం మార్కెట్కి కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మనకి తెలంగాణలో డిమాండ్ ఎక్కువ ఉంది. ఫంక్షన్లు ఇవాళ అమ్మవారి జాతరలకు కావచ్చు, ఫంక్షన్లకు కావచ్చు, ప్రతి దాంట్లో ఇవాళ మనకి గొర్రెపొడేళ్ళు అవసరం ఉంటుంది. అందువల్ల మార్కెట్ మటుకి 100% మార్కెట్ ఉంది. డిమాండ్కి దగ్గర మన దగ్గర ప్రొడక్షన్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ గురించి ఎటువంటి ఇబ్బంది లేదండి. మేము మొదటి బ్యాచ్ 50 పొడేళ్ళని కొనుక్కరావడం జరిగిందండి. 50 పొడేళ్ళు కూడా ఒకసారి ఒక 15, ఒకసారి ఒక 20, ఒకసారి ఒక 10 బ్యాచ్ వైజ్గా మొత్తం ఒక 1 వీక్లో మొత్తం 50 పొడేళ్ళని సేకరించడం జరిగింది. 50 పొడేళ్ళు మాకు సుమారుగా 3 లక్షల రూపాయలు అయింది కొనుగోలు చేయటం సార్. మేము కొన్న కాడ నుంచి ప్రతి నెల ఒక్కొక్క పొడేళ్ళకి వచ్చేసి సుమారుగా 750 రూపాయలు ఖర్చు వస్తుంది సార్ నెలకు వచ్చేవరకు. ఏది మెడిసిన్ అయితే, దాని ఫీడ్ అయితే, దాన్ని తిప్పుకొచ్చిన కూలి మనిషి అయితే, ఏదైతే నెలకు 750 రూపాయలు ఒక పొడేళ్ళకి ఖర్చు వస్తుంది సార్. 4 నెలల మీద మనకి 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. కొన్నప్పుడు సుమారుగా ఒక్కొక్కటి 7,000 రూపాయలు పడ్డాయి సార్. 7,000 ఈ 3,000 రూపాయలు ఖర్చు సార్. ఒక్కొక్కటి 10,000 రూపాయలు అయింది సుమారుగా మనకు పెట్టుబడి. 4 నెలలకి మనం కొన్నప్పుడు ఒక్కొక్కటి యావరేజ్న అన్నీ కలిపి ఒక్కొక్కటి 18 కేజీలు ఉంది సార్. మనం అమ్మేటప్పుడు యావరేజ్న 35 నుంచి 40 కేజీలు వెయిట్ వచ్చింది సార్. మనం ఒక్కొక్కటి జత వచ్చేసి 30,000, ఒక్కొక్కటి 15,000 రూపాయలకి మనం అమ్ముకోవడం జరిగింది సార్. మొత్తం ఒక్కోదానికి 15,000 వస్తే మనకు 10,000 ఖర్చులు బాను 5,000 మిగిలించడం జరిగింది సార్. ఇందులో మోటాలిటీ ఒక 10 to 5% మోటాలిటీ ఉంటుందండి. జాగ్రత్తగా టైం టు టైం వ్యాక్సినేషను, డీవార్మింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం బయట తిప్పుకొచ్చుకొని టైం టు టైము గ్రీన్ పౌడరు, డ్రై పౌడరు సమపాలలో ఇచ్చుకోగలిగితే కనుక మనకి 4 నెలల్లో 50 పొడేలను మెయింటైన్ చేసుకుంటే అన్ని ఖర్చులు బాను 2 లక్షల నికరాదాయం తప్పనిసరిగా ఉంటుందండి. మేము మొదట్లో ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగిందండి. మా ఫాము మా గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఇంటి దగ్గర నుంచి కొంచెం రావటం, ఏదో టైంలో రావటం వెళ్ళటం, మా వర్కర్ల మీద ఆధారపడటం వల్ల అది టయానికి ఎప్పుడు మేస్తుంది, నీళ్లు టైం టు టైం తాగుతుందా, మేత సరిగ్గా మేసిందా లేదా అనేది గమనించుకోవడంలో కొన్ని ఫస్ట్ ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. దానివల్ల మోటాలిటీ ఎదుర్కోవడం జరిగింది. ఇలాంటి సమస్యలను ఎదిరించాలనే ఉద్దేశంతో ఫామ్ దగ్గరే మేము ఇల్లు కట్టుకొని ఫామ్ దగ్గరే ఉండటం జరిగింది. ఉండటం వల్ల మేము అది టైం టు టైం మేత సమానంగా మేస్తుందా లేదా, వాటర్ తాగుతుందా లేదా గమనించడం, ఒకవేళ మేత మేయిన దాన్ని వేరు చేసుకోవటం,
దానికి మెడిసిన్ ఇచ్చుకోవటం అలాంటిది చూసుకోవటం వల్ల వాళ్ళ మోర్టాలిటీ కూడా చాలా తక్కువ ఉందండి మా ఫామ్లో. అందువల్ల మనం తప్పనిసరిగా దీంట్లో గమనించాల్సింది ఏంటంటే పూర్తిగా వర్కర్ల మీద ఆధారపడకుండా ఓన్ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగునీటి వినియోగంలో సూక్ష్మ సేద్య విధానం అందుబాటులోకి వచ్చాక రైతులు తక్కువ నీటి వినియోగంతో మేలైన పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా నీటి వసతి తక్కువగా ఉన్న రైతులకు, బోర్లపై ఆధారపడే రైతులకు ఈ విధానం ఒక వరంగా మారింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందకపోవడంతో చిన్న, సన్నకారు రైతులకు వీటి ఏర్పాటు అదనపు భారంగా మారింది. 30 గుంటలు ఉంది, బోడకాయ సాగు చేస్తాను. కొద్దిగా బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు, వంకాయ అవి కొద్దిగా వేస్తాను. ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. కొద్దిగా బోడకారుగా అనేది కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా డ్రిప్పులు గవర్నమెంట్ ఏదన్నా సాయం చేస్తే డ్రిప్పులు ఎత్తే బాగానే ఉంటుంది, కానీ ఏ గవర్నమెంట్ కూడా డ్రిప్పులు ఇవ్వట్లేదు. డ్రిప్ ఎత్తే కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నా కూడా డ్రిప్పుల ద్వారా మనకి ఫ్రీగా సరిపోతాయి. ఇప్పుడు ఈ మల్చింగ్ పేపర్ వేసి డ్రిప్ వెళ్తే మంచిగా బాగానే ఉంది. ఇప్పుడు సొంత ఖర్చుతో చేసుకుంటున్నాను, ఎవరు ఏ సాయం చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆయిల్ పామ్ సాగుకు మాత్రమే రాయితీపై డ్రిప్ విధానం అమల్లో ఉండగా ప్రస్తుతం వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుకు రాయితీలను అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. 2024-25 వానాకాలం సీజన్ నుంచే ఈ రాయితీలు అమలు చేస్తున్నారు. మిర్చి, పత్తి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, అరటి, జామ, నిమ్మ, బత్తాయి, చెరుకు, కూరగాయ పంటలు, పూల సాగుకు రాయితీపై డ్రిప్ విధానం అమల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్దేశించింది. ఈ సీజన్ మొత్తంలో 2 జిల్లాల్లో కలిపి 20,000 ఎకరాల్లో కొత్తగా డ్రిప్ విధానం ద్వారా పంటల సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా తీసుకున్నట్టయితే మన దగ్గర అన్ని రకాలైన ఉద్యాన పంటలు పండించేటువంటి భూములు కానీ తర్వాత వాతావరణం కానీ కలిగి ఉంది. మిగతా తెలంగాణ జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కడా లేనటువంటి వైవిధ్యమైన పంటలు మన దగ్గర పండే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే బొప్పాయి కానీ, అరటి కానీ, కొబ్బరి కానీ, తర్వాత ఆయిల్ పామ్ కానీ, కూరగాయలు కానీ, తర్వాత రకరకాలైన పూలు, పండ్లు కూడా మన దగ్గర పండే అవకాశం ఉంది. తర్వాత ఎంతోమంది రైతులు కూడా వీటిని సాగు చేస్తున్నారు. ఇట్లాంటి పంటలు సాగు చేయడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ మెరక భూములకు ఏంటంటే మనకి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యం మనకి అవసరం. కానీ గత 4-5 ఏళ్ల నుంచి చూసుకున్నట్టయితే మనకి బిందు మరియు తుంపర సేద్యం ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ ఆయిల్ పామ్ పంటకు మాత్రమే పరిమితం చేసి మిగతా పంటలు వేటికి కూడా ఇవ్వకుండా రైతులకి పెండింగ్ పెట్టడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే ఈ సంవత్సరం నుంచి అన్ని పంటలకు, ఉద్యాన శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, అన్ని పంటలకు ఏ పంటకైతే మనకి డ్రిప్ సౌకర్యం అవసరమో ఆ పంటలన్నిటికీ కూడా మనం డ్రిప్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నారు. సో దాని ద్వారానే మనకి ఈ జిల్లాకి ఇప్పటివరకు 7,000 ఎకరాలకి మనకి ఈ సంవత్సరం టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆయిల్ పామ్ పంటకైతేమి, ఆయిల్ పామ్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం పైబండ తోటలకు, తర్వాత మామిడి కానీ ఇతర పండ్ల తోటలకి, తర్వాత కూరగాయ పంటలకి, బొప్పాయి లాంటి పంటలకు కూడా, అరటి లాంటి పంటలకి. ఇదే కాకుండా కొంత వ్యవసాయ పంటలైనటువంటి మొక్కజొన్న, పత్తి కూడా ఈ డ్రిప్ సౌకర్యం ఉపయోగించిన రైతులు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కవర్ అయితే ఈ విధంగా మనకి 7,000 ఎకరాలకి మనకి ఇప్పటికీ మనకి టెంటేటివ్గా టార్గెట్ ఇవ్వడం జరిగింది. డ్రిప్ సౌకర్యం కావాలంటే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఆఫీస్లో అప్లికేషన్ చేయడం కాకుండా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ దరఖాస్తులో మీరు ఏ కంపెనీ కావాలి, దాదాపు 8 కంపెనీలు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. మనకి ఆ 8 కంపెనీలో ఏ కంపెనీ మీకు ఆల్రెడీ మీ సేవలో మీకు కనిపిస్తుంటుంది. ఏ కంపెనీ కావాలో మీరు తెలుసుకొని, ఒకవేళ మీకు తెలియనట్టయితే మీ ఊర్లో ఎవరైనా వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని అడిగి ఏ కంపెనీ మెటీరియల్ బాగుంటుందో కనుక్కొని ఆ కంపెనీకి మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే ఆ కంపెనీ వాళ్ళతో టైప్ చేసి మీకు డ్రిప్ సౌకర్యం కల్పించబడుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మధ్యధరాలు కానీ ఎవరిని కూడా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మీ సేవలో దరఖాస్తు చేసుకున్నట్టయితే మాకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మేము ఇమ్మీడియట్గా ఏ కంపెనీ అయితే మీరు ప్రపోజ్ చేసుకున్నారో ఆ కంపెనీ వాళ్ళని పంపించేసి ఎస్టిమేషన్ వేసి సర్వే చేయించిన తర్వాత దాంట్లో మీకు గవర్నమెంట్కి ఇంత డీడీ కట్టాలని చెప్పేసి ఉంటుంది. మీరు ఆ డబ్బుల్ని డీడీ రూపంలో చెల్లిస్తే చాలు, డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డీడీ రూపంలో చెల్లించి ఆ డీడీని కనుక అప్లికేషన్తో సహా మా ఆఫీస్కి సబ్మిట్ చేసినట్టయితే ఇమీడియట్గా మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తాము. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన వితిన్ వారం రోజుల లోపలనే మీకు డ్రిప్ మెటీరియల్ అంతా మీకు వస్తుంది. తర్వాత డ్రిప్ మెటీరియల్ కూడా అమర్చడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మధ్యదళాలను కానీ ఎవరిని కానీ ఆశ్రయించవద్దు. దయచేసి మీకు ఎటువంటి సందేహాలు కానీ సలహాలు కానీ ఏమైనా కావాల్సినట్టయితే జిల్లా ఉద్యానాధికారి ఖమ్మం ఆఫీస్ కలెక్టరేట్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు. లేదా మీ నియోజకవర్గ వారిగా ఉద్యానాధికారి ఉంటారు, లేదా వ్యవసాయ విస్తరణ అధికారి ఉంటారు, వ్యవసాయ అధికారి ఉంటారు. వీళ్ళందరినీ కూడా మీరు కనుక్కున్నట్టయితే వాళ్ళ ద్వారా మన ఆఫీస్కి మీరు ఇమీడియట్గా మీకు ఏమైనా సలహాలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్టయితే మీకు సందేహాలు తీర్చడం జరుగుతుంది.
ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90%, ఇతరులకు 80% రాయితీపై డ్రిప్ విధానాన్ని అందిస్తున్నారు. ఈ విధానంలో పంటల సాగును బట్టి ఒక్కో యూనిట్ ధర హెక్టార్కు 33,500 రూపాయల నుంచి 1,44,000 రూపాయల వరకు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.